వస్తే మీరు హ్యాపీగా వెళ్ళి గ్రాడ్యుయేషన్ సెరమనీ అటెండ్ అయ్యి రావచ్చండి, మీరు ప్రాబ్లం కాదు. ఎస్ భానుగారు, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది ఒకప్పుడు 5 years ఆర్ 3 years, ఇప్పుడు 15 years అయినా కానీ గ్రీన్ కార్డ్ పైన క్లారిటీ రావడం లేదు. బ్యాక్లాగ్ వెయిటేజ్ టైం అనేటటువంటిది చాలా హ్యూజ్గా పెరుగుతుంది. గ్రీన్ కార్డ్స్ పైన ఎలాంటి అప్డేట్ ఉంది? యా, అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కానివ్వండి, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కానివ్వండి, చాలా బ్యాక్లాగ్ ఉంది. ఎస్పెషలీ ఇన్ F2A, F3 కేటగిరీ, F4 కేటగిరీ, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో F2A కొంచెం బ్యాక్లాగ్ ఉంది, ఎక్కువ లేదు. F2A అంటే బేసికలీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, స్పౌసెస్ అండ్ చిల్డ్రన్ who are unmarried and below 21 years of age. F3 is meant for the children of the US citizens who are above 21 years of age. Yes. Okay. Are married citizens also, married children also. And F4 category is meant for the brothers and sisters of the US citizens. Yes. This is family based category. Yes. Employment based category 1, category 2, category 3, category 4, right? Unfortunately, ఈ categories అన్ని ఇండియన్ నేషనల్ వచ్చేప్పటికి చాలా బ్యాక్లాగ్ ఉంది. ఎందుకంటే వీఆర్ ఓవర్ సబ్స్క్రైబ్డ్, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. F2A కేటగిరీ, F2Aకి, F3కి, F4కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వీసాస్ ఇవ్వగలుగుతాము పర్ ఇయర్ పర్ కంట్రీ కానీ. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ అయినా, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీ అయినా, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో 140,000 వీసాస్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీలో 140,000 వీసాస్ ఇవ్వగలుగుతారు. ఆ 140,000 వీసాస్లో పర్ కంట్రీకి ఓన్లీ 7% అలాట్ చేయగలుగుతారు. అంటే 140లో 7% అంటే ఎంత మనకి 11,400 వీసాస్ వస్తాయి మనకి. ఓకే, ఈ 11,400 వీసాస్లో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ 11,300 వీసాస్ ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో వస్తాయి. ఈ ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో 11,400లో నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అప్లికెంట్, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా బ్రదర్, మీరు యుఎస్ సిటిజన్ అయి ఉన్నారు, మీరు నాకు స్పాన్సర్ చేశారు, ఆ 11,400 నాకే కాదు, ఇప్పుడు నాకు భార్య బిడ్డలు ఉన్నారు అనుకోండి, వాళ్ళే కూడా కౌంట్ అవ్వాలి. బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది, అక్కడ 4 వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒక భార్య ఉందనుకోండి, నాకు కరెంట్ అయింది అనుకోండి, 4 వీసాలు వెళ్ళిపోతాయి ఆ 11,400లో, రైట్? అట్లా చాలా బ్యాక్లాగ్ ఉందన్నమాట. సో దాంట్లో కూడా ప్రిఫరెన్స్ ప్రకారం ఉంటుంది. F2Aకి హై ప్రిఫరెన్స్, F3కి సెకండ్ ప్రిఫరెన్స్, F4కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ. మనకు మోహన కృష్ణ గారు పాలకొల్లు నుండి ఉన్నారు. ఒక్కసారి మోహన కృష్ణ గారు ప్లీజ్. నమస్తే అండి. ఎస్, నా పేరు డాక్టర్ విమోహన్ అండి. ఇందాక నా వైఫ్ మాట్లాడిన మీతో మీరు సమాధానం చక్కగా చెప్పారు. ఒక చిన్న డౌట్ అడుగుతానండి. మా అమ్మాయి H1B వీసాలో డాక్టర్గా ఉంటున్నప్పటికీ కానీ ఇక్కడ రాకుండా అక్కడే ఉండి చూసుకోవడం మంచిది కొన్నాళ్ళు దాకా అని చెప్పారు. అలాగే మా అబ్బాయి CPT మీద ఉంటే కనుక అక్కడ ఈసారి వీసా H1B వీసా వస్తే సరే, ఒకవేళ రాకపోతే కనుక బెస్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్, అది ఒకటి. ఒకవేళ ఎమర్జెన్సీకి రావాల్సి వస్తే ఏం చేయాల్సి ఉంటుంది అసలు వాళ్ళు ఇద్దరు అడుగుతాం. ఒకటి ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తానండి. ఎమర్జెన్సీ రావాల్సింది ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే ఆ ఎమర్జెన్సీని ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తే వాళ్ళకి వీసా అపాయింట్మెంట్ దొరకచ్చండి. వాళ్ళకి వీసా కావాల్సి వస్తే ఆ వీసా అపాయింట్మెంట్ తీసుకొని ఈడకు వచ్చి అప్పుడు ఆ వీసా తీసుకొని వెళ్ళొచ్చు, ఎమర్జెన్సీ రియల్లీ ఉంటేనే. కానీ ఎవరికో పెళ్ళి అవుతుందనో, లేకపోతే ఎవరింట్లో బాట్సాల జరుగుతుందనో, లేకపోతే ఏదో ఫంక్షన్ జరుగుతుందనో అది ఎమర్జెన్సీ అంటే కాదండి. నేను ముందరే చెప్తున్నాను మీకు, నేను ఎమర్జెన్సీ అంటే చాలా సీరియస్ కండిషన్ ఉండాలి ఎవరికైనా. తర్వాత వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ ఉండాలి అమెరికా వెళ్ళడానికి కూడా, అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ జాబ్ ప్రకారంగా వాళ్ళ ఎంప్లాయర్కి ఎమర్జెన్సీ ఉండాలి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ అక్కడ లేకపోతే వాళ్ళకి ఏమి జరగదు, వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ చేయగలగాలి. అది చూపించుకోగలిగితేనే ఎమర్జెన్సీ వీసా అపాయింట్మెంట్స్ వస్తాయి వాళ్ళకి. ఎస్ భాను గారు, దుర్గప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. దుర్గప్రసాద్ గారు ప్లీజ్. నమస్కారం సార్. ఎస్, 2 రిక్వెస్ట్లు సార్. ప్లీజ్. ఒకటి, జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న ఈ మిడిల్ ఈస్ట్ వార్ది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఆ పిల్లల మీద US లో? అవన్నీ స్పెక్యులేషన్ అండి, నాకు తెలిసితే జియో పొలిటికల్ సబ్జెక్ట్ అది. నెక్స్ట్ చెప్పండి. రెండో సార్, నా పర్సనల్ ప్రాబ్లం, మా అబ్బాయి US లో ఉన్నాడు సార్, MS అయిపోయింది, ఒక 5 months నుంచి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫలించడం లేదు. ఎలా సార్ కొనసాగవచ్చా అక్కడ, ఇంటికి రమ్మనాలన్నా ఏంటి, ఒక మంచి ఏమన్నా సలహా ఇస్తారా సార్? సార్, నేను మీ అబ్బాయి పరిస్థితి తెలియంది, నేను కరెక్ట్గా సలహా ఇవ్వలేను. మీ అబ్బాయితో మాట్లాడితే కానీ తెలుస్తుంది నాకు. కానీ ఏంటి అంటే
ఈ వార్ మూలకంగా మీ అబ్బాయికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అంటే అది చెప్పలేము మనము, ఎందుకంటే అట్లా అంటే ప్రతి ఒక్కరికి అదే పొజిషన్లో ఉంటారు అక్కడ. కానీ నాకు తెలిసైతే ఈ వార్ మూలకంగా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకపోవచ్చండి. వాళ్ళు వ్యాలిడ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ ఇన్ ద ఎండ్ అబ్బాయి అక్కడ ఉంటే మంచిదా ఇక్కడికి వస్తే మంచిదా అంటే అది నేను చెప్పడం చాలా కష్టం. మీ అబ్బాయి ఏ ఉద్యోగం ప్రయత్నిస్తున్నాడు, ఆ అబ్బాయి స్కిల్ సెట్ ఏంటి, ఆ అబ్బాయికి అక్కడ కొత్త స్కిల్ సెట్ తోటి జాబ్ తెచ్చుకోగల కేపబిలిటీ ఉందా లేదా, అవన్నీ చూసుకోవాలి మనము. లేకపోతే ఇక్కడికి వస్తే ఇక్కడ జాబ్ దొరుకుతుంది, ఇక్కడ హ్యాపీగా ఉంటాడా, ఆ పాయింట్స్ అన్ని చూసుకోవాలి మనం. చూసుకొని దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. దాని ప్రకారంగా నేను చేయాలంటే మీ అబ్బాయితో నేను పర్సనల్గా మాట్లాడాలండి, అబ్బాయి పరిస్థితి ఏంటో తెలియాలి. దాని ప్రకారం నేను అబ్బాయికి నేను ప్రాపర్గా అడ్వైస్ చేయగలుగుతాను. ఎస్ భాను గారు, L1 వీసా EB5 వీసా మధ్య వ్యత్యాసం ఏంటి? రెండు కూడా బిజినెస్ ఓరియంటెడ్గా ఓనర్షిప్ ఓరియంటెడ్గా ఉంటాయి. స్లైట్ డిఫరెన్స్ ఏముంటుంది? చాలా ఉందండి డిఫరెన్స్. ది L1 వీసా వచ్చేపాటికి అది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫరీస్కి, ఓకే, అది బిజినెస్ ఓరియంటెడ్ కాదు. ఇట్స్ యూజువలీ ఫర్ ది ఎంప్లాయీస్. ఓకే, యూ కెన్ బి అ స్టార్ట్అప్ ఆంటర్ప్రీనియర్ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ గోయింగ్ దేర్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ అంటే EB5 అండ్ L1 అనేది సిమిలర్ గా మనకు ఆఫన్ కన్ఫ్యూజన్ అవుతుంటారు. కాదండి, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ అందుకే L1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ విత్ అబౌట్ EB5. L1 అనేది మెంట్ ఫర్ ది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫరీస్కి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉండాలి ఇక్కడ అవుట్ సైడ్ ద కంట్రీ. దాని సబ్సిడరీ కానీ, దాని పేరెంట్ కానీ, దాని అఫిలియేట్ కానీ అమెరికాలో ఉండాలి. ఈ ఒక బిజినెస్కి ఏదైతే ఉందో ఫారెన్లో, అబ్రాడ్లో, అది ఇండియా అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఆ బిజినెస్లో ఈ యొక్క పర్సన్ 1 year ఆల్రెడీ పనిచేసి ఉండాలి. అది ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో అయినా అయి ఉండాలి, లేదా మేనేజరల్ పొజిషన్లో అయినా అయి ఉండాలి. ఓకే, ఎగ్జిక్యూటివ్ అంటే ఓనర్ అవ్వచ్చు ఆర్ ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు కావాలంటే స్టార్టప్ పొజిషన్కి, ఇప్పుడు అక్కడ అమెరికాలో కంపెనీ లేకపోతే అక్కడ బిజినెస్ స్టార్టప్ చేయడం కోసం కూడా వెళ్ళొచ్చు అక్కడికి. బట్ దే ఆర్ గోయింగ్ యాజ్ ఎ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ఓన్లీ, దే ఆర్ నాట్ గోయింగ్ యాజ్ అ ఇన్వెస్టర్ వీసా. గ్రీన్ కార్డ్ మీద వెళ్ళట్లేదు వాళ్ళు, అది నాన్ ఇమిగ్రెంట్ వీసా. వేరేస్ EB5 ఇన్వెస్టర్ వీసా అనేది అది ఇమిగ్రెంట్ వీసా, అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ మీద అమెరికాకు వస్తారు. అక్కడేం చేస్తున్నారు వాళ్ళు $1 million అమెరికాలోని ఉన్న ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్లో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి ఇక్కడ బిజినెస్ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అక్కడ $1 million ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన మనీతో 10 jobs US workers క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందన్నమాట అక్కడ. అది డిఫరెన్స్ మెయిన్లీ. అది గ్రీన్ కార్డ్ అనేది నేరుగా, ఇది గ్రీన్ కార్డ్ కాదు L1 అనేది. మళ్ళీ L1 వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఆ స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ గ్రీన్ కార్డ్కి సెపరేట్గా అప్లై చేసుకోవాలి. భారతీ పాలకుల నుండి మనకు క్వశ్చన్. భారతి గారు చెప్పండి. ఇందాకనండి మా హస్బెండ్ మాట్లాడినప్పుడు 2 questions లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలండి. ఏమంటే ఇప్పుడు మా అబ్బాయి H1B వీసా కోసం వాళ్ళు అప్లై చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. హీ హాజ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ ఇన్ కాల్కామ్ దేర్ ఇన్ USA. వాడికి ఇప్పుడు H1B వస్తే సరే రాకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ స్టెప్? బికాస్ హీస్ ఆల్రెడీ ఆన్ CPT అండ్ దట్ CPT MS ఈస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ June. So what is the next best step that he can do? I mean, he needs to make a choice whether it's better to continue in the US or to leave the US. And second thing is, he can do PhD if you want to study PhD and do it in that way. Or he can make sure that if he thinks that this line which he's trying to get a career, if it is not working for him, he can look for the alternative career opportunities, alternative line of career also sometimes, and see what best he can do in that and everything. Unfortunately, ఇండివిజువల్ ఎవరైతే మీ అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి ప్రయత్నాలు చేయాలి అక్కడ. ఇట్స్ నోబడీ ఈస్ గోయింగ్ టు, అంటే అక్కడ ఇట్లా ప్లాట్ఫామ్ మీద ఎవరు వచ్చి ఏది ఇవ్వరు కదండి, మనం ప్రయత్నించుకోవాలి. అండ్ అన్ఫార్చునేట్లీ ఆపర్చునిటీ రాకపోతే వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ వాట్స్ బెస్ట్ ఫర్ అస్ అట్ ద టైమ్ అండి. అక్కడ ఉండి చదువుకోగలుగుతాను, నేను మళ్ళీ PhD చేసుకోగలుగుతాను, లేదా నేను ఇంకోటి ఏదైనా చేసుకోగలుగుతాను, ఇంకో బిజినెస్ ఇంకో ఉద్యోగం ఏదైనా చేసుకోగలుగుతాను అనుకుంటే అది వేరే విషయం, అట్లా కంటిన్యూ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇండియాకి వచ్చి ఇండియాలో బెటర్ ఉంటుంది అనుకుంటే బెటర్ టు కమ్ టు ఇండియా అండ్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ, ఫైండ్ ద కెరీర్ ఇన్ ఇండియా అండి. ఎస్ భాను గారు, మోస్ట్ ఇంపార్టెంట్